सुंदराय शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम। श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం నవంబర్ 30వ తారీఖు యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధనం. ప్రాతరారాధనంలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణుపురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాత్మరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. ఈ సర్వదర్శనం ఆరంభం కావడానికి ముందు తిరుమంగయ్యాళ్వారి తిరునక్షత్రం ఆరంభం వాటి నుంచి 5 రోజుల పాటు ఈ తిరునక్షత్రం జరుగుతుంది. దాని ప్రయుక్తంగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరులతో ఆళ్వారులతో ఆస్థాన మండపంలోకి వేంచేపు చేస్తారు. వేంచేపు చేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన జరిపించి ఆరాధన అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశఠారిచ్చి వారిని దివ్య ప్రబంధం పారాయణం చేయడానికి తొడంగించమని ప్రార్థిస్తారు. ఆ దివ్య ప్రబంధం నాలాయన దివ్య ప్రబంధం పారాయణం జరుగుతుంది, సేవాకారం జరుగుతుంది. ఆ సమయంలో ఇది సుమారుగా 7 గంటల నుంచి 11 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో సమాంతరంగా దర్శనాలు జరుగుతాయి. ఈ తిరునక్షత్ర ప్రయుక్తంగా గోవిందరాజస్వామితో సంబంధం ఉండేటువంటి ఆర్జిత సేవలు అంటే సహస్రనామార్చనం, స్వర్ణ పుష్పార్చనం లేదా స్వర్ణ తులసీదళార్చనం, గరుడ సేవ, నిత్య కళ్యాణం ఈ సేవలు రద్దు చేయబడతాయి 5 రోజుల పాటు. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ 5 రోజులు అంటే 30వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు ఆర్జిత సేవలు, గోవిందరాజ స్వామితో సంబంధం ఉండేటువంటి స్వర్ణ పుష్పార్చనం, స్వర్ణ తులసీదళార్చనం, అలాగే సహస్రనామార్చనం, గరుడ సేవ, నిత్య కళ్యాణం సేవలు రద్దు చేయబడతాయి. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. 11:30 గంటలకు రాజభోగ ప్రయుక్తంగా మహానివేదనం. ఈ సందర్భంగా 11:30 నుంచి 12:15 గంటల వరకు దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. తిరునక్షత్ర ప్రయుక్తమైనటువంటి నివేదనాన్ని జరిపించి ఆస్థాన మండపంలో చుట్టు సన్నిధిలో నివేదన జరిపించి ఆస్థాన మండపంలో శాత్వర మంగళాశాస్త్రం తీర్థగోష్ఠి అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదన జరుగుతుంది. రాజభోగ నివేదనం అయ్యి చుట్టు సన్నిధుల్లో నివేదనం అయ్యి మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు 12:15 గంటల ప్రాంతంలో సర్వదర్శనం కొనసాగుతుంది. 12:15 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ కవాట మందనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.